హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చి లాస్ట్ సండేదండి. మధ్యలో పెడతాకైతే అవ్వలేదు కాబట్టి ఈరోజు అయితే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని ఇప్పుడైతే అప్లోడ్ చేశానండి. నైట్ ఎందుకు కానీ నిద్ర అయితే పెట్టలేదండి. తెల్లారవుతుంది అయితే నిద్ర అయితే పెట్టింది. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికైతే చాలా టైం అయిపోయింది. ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. లెక్కనైతే ముందు పక్క దులిపేసి పిల్లలకైతే టీవీ పెట్టండి చూస్తున్నారు. ఈ లోపల అయితే నేను గ్యాస్ మీద తుడిచేసి గుమ్మలు అయితే తుడుచుకుని వచ్చేస్తున్నాను. నైట్ అయితే పిండి రుప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడు తీసి అయితే టిఫిన్లు అయితే వేయాలి. అంటే అంగన్వాడికి పంపించారు కాబట్టి బాబుని త్వరగా చేసుకుంటున్నాను. బాబు అయితే అంగన్వాడికి వెళ్ళిపోతే తర్వాత అయితే నేను తీరుబడికి పని అయితే చేసుకుంటాను. ఇంకా రాబు తుడిస్తాం అయితే అయిపోయింది. అలాగే నైట్ అయితే మా ఆయన గారు పాలు తీసుకొచ్చారు. పెరుగు అయితే తోడు పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకో పిండి అయితే తీసి బయట పెట్టాను. అలాగే పాలు కూడా తీసి బయట అయితే పెడుతున్నాను. అంటే టిఫిన్ చేసాక పిల్లలకి పాలు అయితే కాద్దామని. చూడండి, మా బాబుకి అయితే బ్రష్ వేయించేసాను. రోజు రెగ్యులర్గా అయితే బ్రష్ వేయగానే అయితే తులసి పక్క నీళ్ళేసి దండం అయితే పెట్టుకుంటాడు. అయితే పెరుగన్నం అయితే తింటా అన్నారు, టిఫిన్ వద్దన్నారు. ఇంకా మా పిల్లలకి అయితే నైట్ అయితే అన్నం ఉంది, పెరిగేసి అయితే వండుకోండి. ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ వాటర్స్ అయితే కలిపి పెట్టేస్తున్నాను. అంటే రెగ్యులర్గా పెట్టండి పెరుగు అన్నం. ఎప్పుడో 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి పెడతాను. టిఫిన్ కన్నా ఎక్కువ పెరుగన్నం అయితే ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇంకా టీవీ పెట్టేసి చూసుకుంటా తినిపించేస్తున్నాను. ఇంకా పిల్లలకి అయితే తినిపిస్తాం అయిపోతుంది. ఇంకా మా ఆయన గారు కూరకి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళారు మార్కెట్కి. చికెన్ అయితే తీసుకురావద్దన్నాను, అంటే చికెన్ తినొద్దన్నారు కదండి. మటన్ ఇంకా ఫిష్ ఏమైనా తీసుకురా అన్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా ఊరు జాతర జరుగుతుందని చెప్పేసి అక్కడైతే ఇది తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇల్లుని డెకరేషన్గా చేసి పెట్టుకోవడం, కాబట్టి గడప దగ్గర పెట్టుకుంటాక తీసుకున్నాను. పసుపు కుంకుమ వేసి నీళ్ళు వేసి అందులో తాబేలు ఎట్టి గులాబీ పువ్వు అయితే పెట్టాను. చాలా బాగుందండి గడప దగ్గర. ఇంకా టిఫిన్లోకి అయితే పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. నేను అది ఇలా చేస్తానండి సింపుల్గా. ఫస్ట్ అయితే కొద్దిగా నూనె వేసుకుని నూనె కాగాక ఎల్లిపాయలు జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు వేసి అందులో పల్లీలు అయితే వేపేసి పెట్టేస్తాను. పక్కన చల్లారాక మిక్సీ అయితే ఆడేస్తాను. కొద్దిగా చింతపండు ఉప్పు వేసి ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నాను. మా ఆయనగారు అయితే ఫోన్ చేశారు, వచ్చేస్తున్నాను నేను టిఫిన్ వేసామని చెప్పేసి అన్నారని వేసేస్తున్నాను. సండే కదండి. ఇంకా సాంబ్రాణి పొగ అయితే ఇంట్లో వేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలాగా. అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఒక్క రోజైనా వేస్తాను నేను. ఒక రోజు కుదరకుండా ఇంకొక రోజైనా సరే. చట్నీ అయితే ఆడేస్తున్నాను. ఆడిస్తాం అయితే అయిపోయింది. మా ఆయన గారికి పట్టు అయితే వేస్తున్నాను. ఇంకా నేనైతే మా ఆయన గారు వచ్చేదాకా అయితే ఆగలేండి, ఆకలి వేసేస్తుంది నాకు. అంత కాబట్టి ప్లేట్లోకి అయితే ఇడ్లీ అయితే వేసుకున్నాను. అందులో పల్లి చట్నీ వేసుకుని వేడివేడిగా ఇడ్లీ అయితే తినేస్తున్నాను. చట్నీ అయితే చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా గుల్లగా ఉన్నాయి. ఇంకా నేను టిఫిన్ చేస్తాం అది అయిపోయింది. మా ఆయన గారికి అయితే మినపట్టు వేసి ఇచ్చేసాను, తినేస్తున్నారు. ఈ లోపల అయితే మజ్జిగ తాగేసి నేను మటన్ తీసుకొచ్చారండి, కర్రీ అయితే వండేసాను.